నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. రష్యా రక్షణ రంగం ఎంత డెవలప్ అయిందో అంత అమెరికాకి టెన్షన్ తప్పదు. రష్యా ఎదుగుదలను అమెరికా భరించలేదు. అయినా రష్యా తన శక్తిని చాటుకుంటూనే ఉంది. ఇప్పుడు అణుశక్తి మిసైల్ ప్రయోగం విజయవంతం కావటం అమెరికాకు పెద్ద తలనొప్పి అని చెప్పుకోవాలి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ఆశ్చర్యకర ప్రకటన చేశారు. అణు ఆయుధాలు మోసుకెళ్లగల అధునాతన క్రూజ్ మిసైల్ బురెవెస్టిక్ పరీక్ష విజయవంతమైందని తెలిపారు. ఈ మిసైల్ 14,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 15 గంటల పాటు గాలిలో కంటిన్యూగా ఎగరగలదు. ఏ రక్షణ వ్యవస్థకైనా అధిగమించగల అపరిమితమైనటువంటి శ్రేణి కలిగిన ఈ ఆయుధం ప్రపంచంలో ఎవరికీ లేని అసాధారణ టెక్నాలజీని కలిగి ఉందని వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఈ పరీక్ష అక్టోబర్ 21న జరిగినప్పటికీ ఫలితాలు విడుదల చేశారు. రష్యా సైన్య ప్రధాన కమాండర్ వాలరీ గెరాసిమోస్ పుతిన్ కు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం ఈ మిసైల్ అణుశక్తి ద్వారా పనిచేస్తుంది. 50 నుంచి 100 మీటర్ల ఎత్తులో ఎగురుతూ రాడార్లను మోసం చేస్తూ శత్రు రక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకోగలదు. బురెవెస్టిక్ అంటే గాలి పక్షి అని అర్థం. ఇది ప్రపంచంలో అణు రియాక్టర్లతో పనిచేసే మొదటి మిసైల్. అణు లేదా సాంప్రదాయిక విధ్వంసాలను మోసుకు వెళ్లగలదు. 8,700 మైళ్లు అంటే సుమారుగా 14,000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ సాధారణ మిసైళ్ల కంటే చాలా సేపు గాలిలో ఉండగలదు. ఈ మిసైల్ అమెరికా మిసైల్ డిఫెన్స్ ను వ్యవస్థను మొత్తాన్ని కూడా ముఖ్యంగా ట్రంప్ ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ వంటి వాటిని అధిగమించడానికి రూపొందించబడింది. 2018లో పుతిన్ తన ప్రసంగంలో ఈ అధునాతన ఆయుధాన్ని ప్రదర్శించినప్పటికీ 2019లో ఆర్కిటివ్ ప్రాంతంలో జరిగిన పరీక్షలో ప్రమాదం సంభవించింది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్లో కొన్ని పరీక్షలు విఫలమవ్వడంతో ఈ తాజా విజయం రష్యాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. పుతిన్ ఈ ప్రకటన సమయంలో సైనిక అధికారులతో సమావేశమై యార్స్ సినీవా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైళ్లు Ka-102 క్రూజ్ మిసైళ్ల ప్రయోగాల గురించి కూడా చర్చించారు. ఇవి రష్యా అణు రక్షణ వ్యవస్థ బలాన్ని మరింత బలపరుస్తాయని అన్నారు. త్వరలో ఈ మిసైళ్లను సైన్యంలో చేర్చే మౌలిక సదుపాయాలను సిద్ధం చేయమని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ ప్రకటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరగాల్సిన సమ్మిట్ ఆకస్మికంగా రద్దు కావటం, ఉక్రెయిన్ కు అమెరికా ఆయుధాల ఉపయోగం అనుమతించటం వంటి సంఘటనల తరువాత వచ్చింది. ఇది పాశ్చాత్య దేశాలకు ఒక హెచ్చరికగా మారింది. అంతర్జాతీయంగా ఈ పరిణామానికి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాటో, అమెరికా ఈ మిసైళ్లను ప్రమాదకరమైనదిగా అభివర్ణించారు. అణు నిరోధక నిపుణుడు జెఫ్రీ లెవిస్ దీన్ని చిన్న ఎగురుతున్న చెర్నోబిల్ గా పిలిచారు. ఇది ప్రపంచ భద్రతకు ముప్పు కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా, అమెరికా మధ్య న్యూ స్టార్ ఆయుధ ఒప్పందాన్ని 2026 ఫిబ్రవరి వరకు పొడిగించేలా జరుగుతున్నటువంటి చర్చల సమయంలో ఈ ప్రకటన వచ్చింది. పుతిన్ 1 సంవత్సరం పొడిగింపునకు అంగీకరిస్తామని చెప్పినప్పటికీ ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక ఒత్తిళ్ల మధ్య ఈ ఆయుధం మాస్కో అణు విధానాన్ని మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మిసైల్ అభివృద్ధి 2000 సంవత్సరంలో ప్రారంభంలో మొదలైంది. ఇక అమెరికాతో ఉన్నటువంటి 1972 నాటి యాంటీ బాలిస్టిక్ మిసైల్ ఒప్పందం నుంచి 2 దేశాలు ఉపసంహరించుకున్న తర్వాత మొదలైంది. రష్యా దీన్ని తన ఆయుధాల ప్రదర్శనలో ముఖ్య భాగంలో చూపించింది. అయితే దీని ఉపయోగం ఆయుధ నియంత్రణ చర్చలను మరింత సంక్లిష్టం చేస్తుందని, రష్యా పాశ్చాత్య దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు కూడా తమ ఆయుధ సంపత్తిని మరింత పెంచుకునే ప్రమాదము కనిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని నెలల క్రితం ప్రకటించిన గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థ సైతం ఈ క్రూయిజ్ క్షిపణిని అడ్డుకోలేదని అంచనాలు వెలువడుతున్నాయి. అణు శక్తితో నడిచే అపరిమితమైనటువంటి శ్రేణి గల క్రూయిజ్ మిసైల్ కావడంతో గోల్డెన్ డోమ్ ను సైతం దాటుకొని దాడి చేయగలదనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోల్డెన్ డోమ్ రూపకల్పనలో అమెరికా మార్పులు చేయవచ్చని తెలుస్తోంది. రష్యా తయారు చేసిన బురెవెస్టిక్ క్షిపణి న్యూక్లియర్ టర్నోజెట్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఒక్కసారి ప్రయోగించిన తర్వాత ఇంధనంతో నిమిత్తం లేకుండా ఎంత దూరమైనా, ఎన్ని రోజులైనా నిరంతరాయంగా ప్రయాణించేటువంటి శక్తిని కలిగి ఉంది. గంటకు 850 నుంచి 1300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. ఇక వెర్టికల్ గా, హారిజాంటల్ గా ఎలాగైనా సరే లక్ష్యాలపైన దాడి చేసే సత్తా ఉంటుంది. దాడి చేసే క్రమంలో ఉపయోగించిన తర్వాత మధ్యలోనే ఉపగ్రహ సిగ్నల్స్ ఆధారంగా దాడి చేసేటువంటి మార్గాన్ని మళ్లించేందుకు, కొత్త లక్ష్యాలను ఎంచుకునేందుకు ఆస్కారం ఉంటుంది.
గోల్డెన్ డోమ్ నిర్మాణం కోసం ఇప్పటికే $25 బిలియన్ కేటాయించారు. దీని మొత్తం నిర్మాణానికి $175 బిలియన్ ఖర్చు అవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ ప్రాజెక్టును పర్యవేక్షించేందుకు అమెరికా స్పేస్ ఫోర్స్ కు చెందిన 4 స్టార్ జనరల్ మైకేల్ గుట్లిన్ నియమించారు ట్రంప్. గోల్డెన్ డోమ్ వ్యవస్థ భూమి, అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై ఓ కన్నేసి ఉంచి రక్షణ కల్పిస్తోంది. అమెరికా వైపు వచ్చే క్షిపణులు, ఇతర ముప్పులను ముందుగానే పసిగడుతోంది. చాలా వరకు అవి టేకాఫ్ అవ్వకముందే లేదా మార్గ మధ్యలోనే వాటిని ధ్వంసం చేసే సత్తా వీటికి ఉండనుంది. అయితే అణుశక్తితో నడిచే బూర్విస్నిక్ క్రూయిజ్ క్షిపణికి విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా ప్రకటించిన నేపథ్యంలో గోల్డెన్ డోమ్ ను ఏ తరహాలో నిర్మిస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది.